హాయ్ ఫ్రెండ్స్, కోడూరు వేళాంగిణి మాత చర్చి. ఇక్కడ వేళాంగిణి మాత స్వరూపము. ఇది వచ్చేసి మందసము, బలిపీఠము. ఇక్కడ కోడూరు మాత, మేరీ మాత స్టాచ్యూ అంటే లోపల ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి జేసునాథ స్వామి స్వరూపం. ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొత్తగా. జస్ట్ చర్చి సైడ్ అంతా చూడండి. ఇది కొత్త కోడూరు బీచ్ అంటారు కదా, అక్కడ ఉందన్నమాట ఈ చర్చి. నెల్లూరు డిస్టిక్. ఇదంతా చూడండి. ఇక్కడ వచ్చేసండి ఆర్సీఎం చర్చి వాళ్ళు పాప సంకీర్తనం అని అంటారు, అది ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఎవరైతే పాపాలు ఒప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ఇక్కడ నిలబడతారు. ఇక్కడ చర్చి ఫాదర్ వచ్చి కూర్చొని ఈ ప్లేస్ నుంచి వాళ్ళు చెప్పటము వీళ్ళు వింటారనమాట. అంటే ఏది చేసినా కూడా తర్వాత ఈ తైలాలతో వాళ్ళని అభిషేకించడం జరుగుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మెయిన్ చూడండి, ఇది సముద్రం పక్కన వెలవడానికి వెలిసినటువంటి కోడూరు వేళాంగిణి మాతకి చర్చి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చర్చి సముద్రంలో మేరీ మాత స్వరూపం. అవుట్ సైడ్ వచ్చేసి చూడండి చక్కగా ఉంది. ఆ ఎదురుగుండా ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్ ఏరియా. జనము హాలిడేస్ అంతట్లో బాగా వచ్చి ఇక్కడ మొక్కుబళ్ళు చూడండి, అంతా వెహికల్స్లో. అక్కడ కనిపిస్తున్నాం కదా, అక్కడ మొక్కుబడులు ఉన్న వాళ్ళు తలనీలాలిచ్చి అక్కడ మొక్కు తీర్చుకుంటారు. అదో అక్కడంతా. అక్కడ ఒక మేరీ మాత స్టాచ్యూ ఉంది. ఇదంతా ఇప్పుడు కడుతున్నారు. ఇదంతా కొత్తగా ఎదురుగా కనిపించేటువంటి ఆ బిల్డింగ్ కదా. లాంగ్ షాట్లో తీస్తాను చర్చ్ మొత్తం అవుట్ సైడ్. చూడండి అంత చక్కగా ఇలాగా. ఇట్స్ ఇక్కడ అందరూ తలలు వెంట్రుకలు మొక్కుబళ్ళు అలాగా చేసేవాళ్ళంతా ఇక్కడ చేస్తారు. వచ్చేసేసి
ఇక్కడ చర్చికి సంబంధించి ఫాదర్కి ఏమైనా వారి యొక్క ముఖ్య ప్రకటనలు ఇవి. చర్చి ఫాదర్ నేము, ఫోన్ నెంబర్స్. నెక్స్ట్ అంతా చూడండి. చాలా బాగుంది. ఇవన్నీ ఇక్కడంతా కొత్తగా. అంటే ఇక్కడి నుంచి నేరుగా ఆ డోర్ నుంచేసి సముద్రం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఈ కోటూరు చర్చి కట్టే ముందు ఫస్ట్ ఏర్పరిచినటువంటి స్టాచ్యూ ఇదేనండి. ఇక్కడ వచ్చేసి అందరూ మొక్కుబడులు అట్లా తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ వారి నమ్మకం అండి. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంతా. ఇదే లాస్ట్ స్టాచ్యూ, వేళాంగిని మాత స్టాచ్యూ. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.